నేను మీ అచ్యుత్ కిషన్ ఎమ్మెల్సీ తీన్మార్మల అంటే ములుగు జిల్లా ఇన్ఛార్జిని. ఏదైతే నిన్న ఎమ్మెల్సీ తీన్మార్మల క్యూన్యూస్ కార్యాలయం పైన అలాగే మల్లన్న గారి పైన ఎమ్మెల్సీ కవిత కిరాయి గుండాలతోటి మద్యం మత్తులో వచ్చి తీన్మార్మలను హత్య చేసే ప్రయత్నానికి ఈరోజు దాడి చేయడం జరిగింది ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో. దీన్ని యావత్ తెలంగాణ సమాజం కానీ బీసీ సమాజం కానీ ములుగు జిల్లా తీన్మార్మల టీం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి యొక్క దాడుల సంస్కృతికి అది బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల కుటుంబానికి పెట్టింది పేరుగా మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా తీన్మార్మల గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అయితే ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడో ఆ సందర్భంలో కూడా ఇదే బీఆర్ఎస్ గుండాలు తీన్మార్మల పైన తీన్మార్మల టీం పైన క్యూన్యూస్ కార్యాలయం పైన అనేక దాడులు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో బీసీ ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగుస్తున్న సందర్భంలో కవిత గారికి సంబంధం లేనటువంటి బీసీ ఉద్యమాన్ని నేనే చేస్తున్నానని బీసీ ఉద్యమాన్ని ఆమె తన సొంతం చేసుకుంటూ ఈరోజు బీసీల గొంతుక అయిన తీన్మార్మలపై హత్య ప్రయత్నానికి పూనుకోవడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత గారి యొక్క సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని, అలాగే తీన్మార్మల గారు మొన్న జహీరాబాద్లో జరిగినటువంటి బీసీల మీటింగ్లో తెలంగాణ మాండలికంలో తెలంగాణ సామెత అయినటువంటి మీకు మాకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అనేది అది తెలంగాణ మాండలికం, తెలంగాణ భాష, తెలంగాణ యాస. అది గతంలో 2017లో కూడా కేసీఆర్ గారు కూడా ఒక బుక్లో కూడా రాయడం జరిగింది. కావున ఈ సందర్భంగా కవిత గారు మీరు తెలంగాణ యాస ఏంటిది, తెలంగాణ భాష ఏంటిది, తెలంగాణ సామెత ఏంటిది అనేది మీరు తెలుసుకోకుండా మీరు వేరే దురుద్దేశంగా మీరు ఆలోచించి నిన్న మల్లన్న గారిని హత్య ప్రయత్నానికి పూనుకోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మీరు ఎన్ని దాడులు చేసినా కూడా తీన్మార్మల కానీ తీన్మార్మల టీం కానీ బీసీ ఉద్యమం కానీ ఇక్కడి నుంచి సహించేది లేదు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతోనే ఈ బీసీ ఉద్యమం అనేది ముందుకు కొనసాగిస్తాం. మీరు ఏదైతే క్యూన్యూస్ కార్యాలయం పైన రక్తపు మరుగుల సాక్షిగా మేము చెప్తున్నాం, మీరు నిన్న చేసిన దాడి అదే రక్తపు మరుగుల సాక్షిగా రానున్న 2028లో బీసీ రాజ్యాధికారం తీన్మార్మల గారి సారథ్యంలోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా రాష్ట్ర పెద్దలకు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ ముఖ్యమంత్రి కానీ మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాం. వెంటనే ఎమ్మెల్సీ కవిత గారి యొక్క ఎమ్మెల్సీ పదవిని రద్దు చేసి బీసీలకు తీన్మార్మల గారికి యొక్క రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.